వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని రంగారు వీధిలో గల రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం ప్రాంగణంలోని ఆలయం బోర్డు మరియు ఆలయానికి వెళ్ళు దారికి వేసిన రాతి బండలను తొలగించి నరసింహారెడ్డి అనే వ్యక్తి తీసుకెళ్లాడని స్థానికులు ఆరోపించారు. సదరు వ్యక్తిపై సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్ కుమార్, వేణుగోపాల్, రవిశంకర్, రాజు, తిప్పేస్వామి, మహదేవ, నాగరాజు, ప్రకాష్, బేల్దారి రామకృష్ణ, శ్రీరాములు, సిద్ధయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. భద్రస్వామి దేవాలయానికి వెళ్ళే దారికి ఉన్నటువంటి ఇక్కడ పంచాయతీ ఏర్పడేటువంటి కాలువ పైన ఉన్నటువంటి తప్పుడులను తర్వాత రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయ కమిటీ వారు ఏర్పడేటువంటి రోజును కూడా వై నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి దౌర్జన్యంగా 2 రోజుల క్రితము ఇక్కడ తీసివేయడం జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి సప్పుడి అన్నింటినీ కూడా తన యొక్క సొంత నిర్మాణానికి ఉపయోగించుకోవడానికి కల్పించడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా అడ్డుకుంటే నేను అప్పుడే విషయం ప్రయోజనం గతంలో కూడా 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం ముందు ఉన్నటువంటి ఒక మనం విగ్రహాలను పెట్టిన తర్వాత ఆయన విగ్రహాలను కూడా పెకిలించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు మొత్తం గ్రామ ప్రజలంతా కూడా ఏకమై అతను బుద్ధి చెప్పారు. డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా అతనికి మీరు కానటువంటి స్థలంలోకి మీరు వెళ్ళకూడదు, అది కేవలం గ్రామ కంటానికి చెందినటువంటి స్థలము, అది ఇక రంగారు వీధి ఉంది కాబట్టి ఇక కులస్తులంతా కూడా చేరి ఇక్కడ రుక్మిణి పాండురంగ స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఆనాటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వారు శంకర్ నారాయణ కూడా దీన్ని పిలిచి మందలించడం జరిగింది. అయినా కానీ వారు బుద్ధి లేక పదే ఈ యొక్క రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం పైన దాడులు జరగడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అధికారులని డిమాండ్ చేయడం ఏమంటే అతని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరియు అతని చుట్టుపక్కలకు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సందర్భంగా గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వారు ముందు కూడా ఆవరణలోకి ఎటువంటి నిర్మాణాలు పెకిలించడానికి కానీ ఉన్నటువంటి యొక్క దేవాలయ విగ్రహాలను కానీ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది.